ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 25, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ప్రియమైన దేవుని జనమ, ఇజ్రాయేలు ప్రజలు దేవుని మేలులు మర్చిపోయి అన్యజనుల తట్టు, అన్య దేవతల తట్టు తిరిగి దేవుణ్ణి మర్చినప్పుడు ఆయన శత్రువుల చేతికి వారిని అప్పగించి బాధకు వారిని దగ్గరగా చేశారు. బొత్తిగా వారు నాశనం అయిపోయినప్పుడు, తిరిగి మరలా కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడే మరలా వారిని గొప్ప కనికరంతో వారి పట్ల వాగ్దానం చేశారు. నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు అని. నిజమే ప్రియ దైవజన్మ, మనము కూడా ఎన్నోసార్లు దేవుని మరచి ఇతరులను ఆశ్రయిస్తే మనం బ్రతికి ఉన్న చచ్చిన వారమే. ఎందుకనగా ఇజ్రాయేల్ ప్రజలు కూడా విగ్రహారాధన తట్టు తిరిగారు. మనమైతే దేవునికి నచ్చని వైపు తిరుగుతున్నామేమో, దేవుని నచ్చని వాటి వైపు మనం ఆశ్రయిస్తూ ఉన్నామేమో. అయితే మనం జీవోత్సవంలాగా బ్రతకటం దేవుని చిత్తము కాదు. సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి తృప్తిగా ఆయనలో ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. ఆయనే మన ఆశ్రయము, ధైర్యము, ఆధారము. మనుషులను ఆశ్రయిస్తే కృంగిపోతాము, ఎప్పటికీ కింద స్థాయిలోనే మనం ఉంటాము. ఎప్పుడైతే దేవునిని ఆశ్రయిస్తామో ఎప్పటికీ మనం సంతోషముగా, ఉన్నతముగానే జీవిస్తూ ఉంటాం. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని ఆశపడుతూ ఉన్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.